ఫ్రెండ్స్, నమస్తే. సో ఇవాళ నేను మీకు సెకండ్ చాప్టర్లో 25, 26, 27 శ్లోకాలు చదివి మీకు మీనింగ్ వినిపిస్తాను. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఈ ఆత్మ అనేది అవ్యక్తం, అంటే అది ఆరు ఇంద్రియాల అనుభూతుల ద్వారా కానీ మనస్సు యొక్క ఊహశక్తి ద్వారా కానీ తెలుసుకోవటానికి సాధ్యమయ్యేది కాదు. దీనిలో ఏ రకమైన మార్పులను ఎవ్వరూ తీసుకురాలేరు. ఈ విషయాన్ని వేదమే స్వయంగా చెబుతోంది. అలా గ్రహించగలిగితే నీకు దుఃఖం ఉండే అవకాశం లేదు. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఓ మహావీర అర్జున, ఒకవేళ జీవాత్మ అనేది కొత్త శరీరం వచ్చినప్పుడల్లా మళ్ళీ పుడుతూనే ఉంటుందని, ఉన్న శరీరం పోయినప్పుడల్లా మళ్ళీ మరణిస్తూనే ఉంటుందని నీవు భావిస్తున్నావా? అలా ఆయన కూడా బంధువుల కోసం నువ్వు ఇలా దుఃఖించడం తగదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. అర్జున, పుట్టినవాడు గిట్టక తప్పదు. గిట్టినవాడు మళ్ళీ పుట్టక తప్పదు. ఇది ఎవ్వరూ ఆపలేని విషయం కనుక దీనికోసం నువ్వు దుఃఖించటం తగ్గదు. నేను భగవద్గీత నేర్చుకుంటున్నాను కాబట్టి నాతో ఏమైనా తప్పలేదు, నేను క్షమించండి. జై శ్రీకృష్ణ.